పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తున్న క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ప్రత్యేకముగా స్వస్థత పొందుట ఎలా అనే అంశమును కొన్ని భాగాలుగా ధ్యానము చేయబోతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన ఓ దేవా, మీ యొక్క దివ్య నామమును మరొక్క మారు ఘనముగా స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ఘడియలో దివ్యవాణి టీవీని వీక్షిస్తూ విశ్వాసముతో ప్రేమతో చూస్తున్నటువంటి కుటుంబములను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకోండి. స్వస్థత ఎలా పొందాలో మాకు నేర్పబోతున్నందుకు స్తోత్రం. ఈ బిడ్డలందరూ కూడా ఎలాంటి రోగ భారముతో ఉన్నా అవి అన్నీ తీసివేసి స్వస్థపరచి నీ మహిమలో భాగం దయచేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనం ఇలా పలుకుతూ ఉంది: దేవుని వాక్కును ఆలకించి పాటించువాడే నా తల్లి నా సోదరులు అని యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు. దేవుని చిత్తమును తెలుసుకొని వారు, మన పట్ల దైవ చిత్తం ఏంటి? ఎప్పుడైతే మనము దైవ చిత్తము తెలుసుకుంటామో స్వస్థత పొందడం సులభతరంగా మారిపోతూ ఉంది. మరి ఆ దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? అసలు దేవుని చిత్తం ఏంటి మన పక్షముగా? యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం ఇలా పలుకుతూ ఉంది: కుమారుని చూచి విశ్వసించి ప్రతి వాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తమని యేసయ్య పలుకుతూ ఉన్నారు. తండ్రి చిత్తం ఏంటి? ప్రతి ఒక్కరము కూడా నిత్య జీవము పొందాలని. అంటే నిత్య జీవము, అద్భుతమైన జీవితము, ఆరోగ్యకరమైన జీవితము, స్వస్థత పొందుకున్న జీవితము జీవించాలి అని ఆ తండ్రి చిత్తమై ఉంటూ ఉంది. 1వ తెస్సలోనిక 5వ అధ్యాయం 18వ వచనం ఇలా పలుకుతూ ఉంది: అన్ని వేళల యందు సర్వావస్థల యందు కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదియే అని వాక్యం పలుకుతా ఉంది. దేవుని చిత్తం మనము గ్రహించుకోవాలి. దేవుడి చిత్తం మొదటిగా నిత్యజీవం పొందాలని, రెండవదిగా మనము అన్ని విషయములలో దేవుని స్తుతించడం చేయడం అనేది దైవ చిత్తమై ఉంటూ ఉంది. ఎప్పుడైతే మనము ఆ దేవుడి చిత్తానుకూలముగా జీవిస్తాము, ఆ దేవుని చిత్తం వాక్యం విని పాటించకుండా ఉండడము కాదు, దేవుని వాక్యం విన్నప్పుడు దాని ప్రకారముగా జీవించాలి. చాలా మటుకి మనం ఈ లోకంలో అందరము కూడా వాక్యం వింటూ ఉన్నాం, లేక చదువుతూ ఉన్నాము, కానీ దాని ప్రకారముగా జీవించడము లేదు. దేవుని వాక్యమును మనము పఠించి ధ్యానించి జీవించినప్పుడే దైవ చిత్తం మనకు తెలుస్తూ ఉంది. అప్పుడు మనము స్వస్థత అనే వరాన్ని పొందుకుంటూ ఉంటాం. ఇంకా వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 6:33లో వాక్యం ఏమంటూ ఉంది? మొదట దేవుడి రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంటున్నాడు. మొదట దైవరాజ్యము, నీతి. అన్నీ అంటే ఏంటి? స్వస్థత, విడుదల, మంచి ఆరోగ్యము, ఆర్థిక విడుదల, అన్నింటిలో కూడా శాంతి, సమాధానము, ఆనందము, నీ జీవితంలో ప్రతి విధమైన జీవితంలో సంతృప్తిగల జీవితం, ప్రతిదీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. చాలా మటుకి మనం ఆ దేవుడి రాజ్యమును వెదకకుండా ఈ లోకమును వెతుకుతూ ఉన్నాం. చూడండి, మొదట మనము ఎందుకు మొదటని ప్రభు వాడాడు అంటే, మొదట మనకి ప్రాముఖ్యమైనది ఏంటి? ఆ దైవరాజ్యము, ఆ నీతియే. దేవుని రాజ్యం అంటే ఏంటి? రోమిలకు వ్రాసిన లేఖ 14వ అధ్యాయం 17వ వచనం ఇలా పలుకుతూ ఉంది: దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగే నీతి, శాంతి, సంతోషములే. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దైవరాజ్యము, యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఈ దైవరాజ్యమును స్థాపించడానికి. ఈ దైవరాజ్యం ఈ లోకములో స్థాపించబడడానికి. దైవరాజ్యం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ వసగే నీతి, శాంతి, సంతోషములే. అంటే ఈ దైవరాజ్యములో కన్నీరు ఉండదు, ఏడుపులు ఉండవు, బాధల బందీలు ఉండవు, బంధకాలు ఉండవు, ఎలాంటి విధమైన సైతాను శోధనలు ఉండవు, కన్నీరు ఉండదు. మన యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఆనందము, సంతోషము,
శాంతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఫలాల జీవితమే దైవరాజ్యములో ఉంటూ ఉంది. అలాంటి రాజ్యము స్థాపించడానికి యేసయ్య వచ్చాడు. కానీ మనమేమో ఈ దైవరాజ్యం తర్వాత చూద్దాం, ఈ లోక రాజ్యములో వెతుకుదాం, ఈ లోక రాజ్యంలో పొరలాడుదాం, ఈ లోక రాజ్యములో అన్ని సుఖాలున్నాయి అన్న ఆలోచన మన జీవితంలో ఉంటూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోక రాజ్యం ఇచ్చేవన్నీ శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ మనకు తెలుసు, ఇది శాశ్వతము కాదని తెలుసు. అయినా కానీ వాటంటే పరిగెడతా ఉన్నాం, క్షణికమైన సుఖము కొరకు పరిగెడుతూ ఉన్నాం. దైవరాజ్యం అనేది శాశ్వతమైన సుఖం, ఆనందం ఇచ్చే రాజ్యం. అది అంటే పరిశుద్ధాత్మలో నీతి, శాంతి, సంతోషము. నీ జీవితములో నీతిగా ఉన్నావా? నీ యొక్క హృదయములో సంతోషం ఉందా? నీ యొక్క జీవితంలో శాంతి ఉందా? ధర్మం ఉందా? అవి ఉంటే నీలో దైవరాజ్యము స్థాపించబడినట్లే. అలాంటప్పుడు మన యొక్క జీవితంలో ఎప్పుడైతే మనము దేవుడి వాక్యమును ఆలకించి పాటిస్తామో అప్పుడే ఈ దైవరాజ్య అనుభవాన్ని పొందుతాం. దేవుని వాక్కును ఆలకించాలి, పాటించాలి, ధ్యానించాలి. అప్పుడు మనం దైవరాజ్యంలో ఉన్నట్లే. ఎందుకంటే దేవుని రాజ్యం మన జీవితానికి మహా అద్భుతమైనటువంటి రీతిగా ముందుకు నడిచే భాగ్యం మనకు అనుగ్రహిస్తూ ఉంది. దేవుని రాజ్యములు పరలోకంలో ఉన్నవన్నీ మనం ఇక్కడే అనుభవించాలి. ఆ పరలోకమే భూలోకానికి దించాలి. అదే యేసుక్రీస్తు చేశారు. ఆ యేసు రావడములోనే ఆ పరలోకం ఈ భూలోకములో దించబడింది. ఆ దించబడిన దైవరాజ్యాన్ని మనము పోగొట్టుకోకూడదు. మన యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఆ దైవరాజ్యములో ఉండడానికే ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. ఈరోజు మనం దేవుని రాజ్యముతో ఉన్న ఒక వరం, స్వస్థతని అనుభవించడం ఏమిటని తెలుసుకుందాం. ఈ దైవ రాజ్యములో అందరము స్వస్థతగా ఉంటాం, అంటే మంచి ఆరోగ్యముతో ఉంటాం. కానీ ఈ లోకములో మాత్రం రోగాల మయముతో ఉన్నాం, భయంకర రోగాలతో జీవిస్తూ ఉన్నాం. కానీ దైవరాజ్యములో మాత్రం అద్భుతమైన ఆరోగ్యాన్ని కలిగి జీవిస్తాం. మన యొక్క జీవితంలో ఆ దైవరాజ్యమును పాదు అంతోని గారు అంటారు, ఆ దైవరాజ్య మహిమని ఈ లోకములోనే అనుభవించాలి అంటారు. అంతోని వారు అద్భుతముగా ఆ దైవరాజ్యం అనుభవించారు. ఎందుకంటే తన యొక్క జీవితమంతా దైవ చిత్తానుకూల జీవితమే. ఏ పని చేస్తూ ఉన్నా ఈ దేవుడు తనకు నిర్దేశించిన విధంగా చేసేవాడు. అందుకే ఆ దివ్య బాల యేసు దర్శనములు అతడు తరించిపోయాడు. ప్రభు ఎప్పుడైనా మనకు అనిపిస్తూ ఉన్నారా? మన యొక్క జీవితంలో యేసయ్య దర్శనం పొందకపోతే మన జీవితం ఎందుకొరకు జీవిస్తూ ఉన్నాం అనేది మనము ఆలోచన చేయాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంజాల బోర్డింగ్లో చదువుకుంటూ ఉండేవాడిని. అలా చదువుకుంటా ఉన్నప్పుడు ఒక రోజున దేవాలయంలో ప్రార్థనలో కూర్చున్నప్పుడు అలా ప్రార్థిస్తూ ఉన్నాను, పరలోక జపం జపిస్తూ ఉన్నాను. సడన్గా దివ్య సప్రసాద్ మందస్థం మీద ఉన్న ఆ చిన్న ఆ కవర్పై యేసు దివ్య ముఖం నాకు దర్శనం ఇచ్చింది. నేను ఆశ్చర్యపడ్డాను. చిన్న ప్రాయం అంతా తెలియదు. కానీ వెంటనే మా నాయనమ్మకి చెప్పాను, ఇలా యేసయ్యని చూశాను మా నాయనమ్మ, యేసులో ఎంత బాగున్నారో అని చెప్పి ఎంతో సంబరపడ్డానట. ప్రియులారా, మనం అందరము కూడా మళ్ళీ ఆ యేసు దర్శనాలు పొందుతూ ఉండాలి. ఈ రోజున మనం ప్రత్యేకముగా ఈ స్వస్థతని ఎలా పొందుకోవాలో, దైవరాజ్య మహిమలో ఎలా జీవించాలో నేర్చుకుందాం. ఇవన్నీ నేర్చుకోవాలి. విని అలా వదిలేయకండి. వినాలి, వాడిని పాటించాలి. అలా పాటించినప్పుడే మన యొక్క జీవితంలో నిజమైనటువంటి ఆనందము, స్వస్థత, సంతోషం ఉంటూ ఉన్నాయి. ఈ వాక్యం వింటుండగానే స్వస్థత అనుభవించబోతూ ఉన్నావు. దేవుడు ఈ వాక్యం వింటున్న నీకు ఎలాంటి రోగము ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి అస్వస్థత నీ జీవితంలో ఉన్నా దేవుడు నీకు స్వస్థత, మంచి ఆరోగ్యము దయచేయునుగాక. ఆమెన్.
ప్రియ సహోదరి సహోదరుడా, స్వస్థత పొందుట ఎలా అనేవి మనము ధ్యానము చేస్తుండగా మనిషి జీవితంలో వచ్చిపోయేవి 3 ఉంటాయి. మనిషి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాము కదా, మనకు వచ్చిపోయేవి 3 ఉంటాయి. ఒకటి పేదరికం, వస్తుంది పోతుంది. 2 జబ్బులు, రోగాలు వస్తాయి పోతూ ఉంటాయి. 3 ధనము వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. అందుకే మనము జాగ్రత్తగా ఉన్నప్పుడే, జాగరూకులమై జీవించినప్పుడే, ఆ దైవ రాజ్యములో నిలకడగా బ్రతకగలిగినప్పుడే మన జీవితంలో అద్భుతమైన ఆనందం మనం పొందుకుంటూ ఉంటాం. దేవుని వాక్కును ఆలకించి పాటించువారు మీకు స్వస్థత కలిగించి యావే నేనే అని ప్రభు అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే దైవ వాక్యానుగుణంగా జీవిస్తామో అప్పుడు యావే దేవుడు అంటున్నాడు, స్వస్థపరిచేది నేనే, ఎందుకు భయపడతా ఉన్నావు అనే దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే స్వస్థత ఎలా పొందుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనము ధ్యానము చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది యేసుక్రీస్తు దగ్గర స్వస్థత పొందిన వారే. అయితే ముందుగా మనం ఈ స్వస్థత ఎలా పొందుకోవాలి అనే విషయమును కొన్ని భాగాలుగా ధ్యానము చేయబోతూ ఉన్నాం. శ్రద్ధగా వినండి. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది కదా. యేసు రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ, ప్రభు పొందిన దెబ్బల ద్వారా మనకి ఆరోగ్యము, స్వస్థత చేకూరుతూ ఉంది. అంటే ఆత్మకి రక్షణ, ఈ శరీరానికి స్వస్థత. ఆ యేసు ప్రభు ఆ శిలువ రక్తం ద్వారా, ఆ యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా ఆత్మరక్షణ, శారీరక స్వస్థత ఈ 2 మనకి లభిస్తూ ఉన్నాయి. ఏం చేయాలి? ఆ యేసుని విశ్వసించి అతనిపై ఆధారపడి బ్రతకాలి. ఆ యేసు కొరకు జీవించడం నీవు నేను ప్రారంభించాలి. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం ఇలా పలుకుతూ ఉంది, మీకు ఉపశమనము కలిగించు యావేను నేనే అని తండ్రి దేవుడు మహాద్భుతంగా చెప్తూ ఉన్నాడు. యెహోవా రాఫా అని అంటూ ఉన్నాము కదా, ఆయన స్వస్థపరిచే దేవుడు. నేటి ప్రపంచము దైవిక స్వస్థత, ఆరోగ్యము కొరకు అంగలారుస్తూ ఉంది. చాలామంది మీ రోజున ఆ దైవిక స్వస్థత లేక, అంటే ఆత్మరక్షణ లేక, శారీరక రోగముతోటి అలమాడిపోతూ ఉన్నాం. నాకు ఆరోగ్యము కావాలి, ఎన్నో ఈ రోగాలు వస్తూ ఉన్నాయి, ఎందుకు ఈ భయంకర వ్యాధులు కలుగుతూ ఉన్నాయి, నాకు స్వస్థత కావాలని చాలా మటుకి ఈ ప్రపంచంలో అందరూ కూడా వాపోతూ ఉన్నది. వ్యాధి నుండి విడుదల కలదా అని ప్రజలు అనుకుంటా ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ దొరుకుద్ది నాకు ఈ స్వస్థత, ఎక్కడ దొరుకుద్ది నాకు ఆత్మరక్షణ, లేక ఎక్కడ దొరుకుద్ది నాకు ఆత్మ సంతృప్తి అని ప్రజలు ఈ రోజున ఎంతగానో వెతుకుతూ ఉన్నారు. కొందరు తమ ఆయుష్ కాలములలో ఎక్కువ శాతం హాస్పిటల్లో గడుపుతూ ఉన్నారు కదా. ఈ రోజుల్లో చాలా మటుకి ఎన్నో జబ్బుల పడి దీర్ఘకాల రోగాలతోటి దవాఖానలోనే ఉంటూ ఉన్నారు. తమ ఆస్తిపాస్తులన్నీ ఈ డాక్టర్లకి, మందు మాత్రలకి ధారపోస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక్కసారి రోజున గమనించుకో, ఈ స్వస్థత దైవ రాజ్యములో ఉంది. దైవ రాజ్యము నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే మనకి స్వస్థత అనేది లభిస్తూ ఉంది. దేవుని రాజ్యం మనలో లేదు కాబట్టి ఆ దైవిక సంబంధమైన స్వస్థత మనం పొందలేకపోతూ ఉన్నాం అని మనం గుర్తించాలి. మరి ఒకసారి నిర్గమకాండము 15:26లో చదువుదాం. మీకు ఉపశమనమును కలిగించు యావేను నేనే. ఇప్పుడు నీవు విశ్వసిస్తే దైవిక స్వస్థత, ఆరోగ్యము నీకు చేకూరుతూ ఉంది. విశ్వసిస్తా ఉన్నావా? ఒక్కసారి నీ హృదయంపై చేయి పెట్టుకొని ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ప్రార్థన ఎంతగా చేస్తూ ఉంటామో అంతగా దైవిక స్వస్థత లభిస్తూ ఉంది. ఈ వాక్యం వింటున్నప్పుడల్లా నీవు, ప్రభువా యేసయ్య నాకు దైవిక స్వస్థత దయచేయి, అంటే ఆత్మరక్షణ దయచేయి, యేసయ్య నాకు శారీరక స్వస్థత దయచేయి అని ప్రార్థన చేస్తూ ఉండు. ఇక్కడ దైవిక స్వస్థత మరియు దైవిక ఆరోగ్యం గురించి చెప్పబడుతూ ఉంది. దైవిక స్వస్థత అంటే ఏంటి? వ్యాధి వచ్చిన తర్వాత మనకు లభించు విడుదల దైవిక స్వస్థత. దైవిక ఆరోగ్యం అంటే వ్యాధి సంభవించకుండా శరీరమంతా కాపాడబడము. మరి ఒకసారి చెప్తాను, దైవిక స్వస్థత అంటే వ్యాధి వచ్చిన తర్వాత
మనకు లభించు విడుదల. వ్యాధి వచ్చింది, క్యాన్సర్ వ్యాధి వచ్చింది, దాని నుంచి మనకి విడుదల కలిగినప్పుడు, అది స్వస్థపరచబడినప్పుడు అది దైవిక స్వస్థత అంటాం. దైవిక ఆరోగ్యం అంటే వ్యాధి సంభవించకుండా శరీరమంతా కాపాడబడుటయే. అంటే నాకు వ్యాధి రాకుండా నేను జాగ్రత్త పడి ఆ దైవ రాజ్యములో నేను జీవించినప్పుడు అది దైవిక ఆరోగ్యముగా మనం పిలువబడుతూ ఉంటాం. తండ్రి దేవుడు మనకి రోగముతో ఉండాలని కోరుకోడు. తండ్రికి ఇష్టంలా నీవు రోగముతో ఇలా పడి ఉండాలని, నీవు రోగగ్రస్తమై జీవించాలని దేవుడికి అస్సలు ఇష్టము లేదు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనము వ్యాధి నుండి విడిపించబడాలని, వ్యాధి రాకుండా జీవించాలని దేవుడి ఆశ. ఎలాగైతే వ్యాధి ఎక్కడి నుండి వస్తూ ఉంది? ఈ వ్యాధి దేవుడి దగ్గర నుంచి కాదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? యోహాను సువార్త 10:10 వాక్యం ఇలా అంటూ ఉంది, దొంగవాడు దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవం ఇచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని యేసయ్య పలుకుతూ ఉన్నారు. దొంగ ఈ సైతాను ఎందుకు వస్తూ ఉన్నాడు? దేని దొంగలిస్తూ ఉన్నాడు? దైవిక స్వస్థతని, ఆరోగ్యాన్ని దొంగలిస్తూ ఉన్నాడు. దేనిని నాశనం చేస్తూ ఉన్నాడు? మన నిత్య ఆధిక్యతని, దేవుడి బిడ్డలంగా ఉండి ఆధిక్యతని నాశనం చేస్తూ ఉన్నాడు. దేనిని చంపుతూ ఉన్నాడు? పాపము చేటుకు ప్రేరేపించి మన ఆత్మని చంపుతున్నాడు. చూడండి, ఈ సైతాన్ ఎందుకు వస్తూ ఉన్నాడు? మన జీవితంలో హత్య చేయటానికి, దొంగలించడానికి, నాశనం చేయడానికే ఈ సైతాన్ వస్తూ ఉన్నారు. ఈ సైతాను మనల్ని దైవిక స్వస్థత, ఆరోగ్యాన్ని దొంగలిస్తూ ఉన్నాడు, నిత్య ఆధిక్యతని నాశనం చేస్తూ ఉన్నాడు, పాపం చేయడానికి ప్రేరేపించి మన ఆత్మని చంపుతూ ఉన్నాడు. కానీ యేసు ఎందుకు వచ్చాడు? క్రీస్తు ప్రభువు మాత్రం సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆ యేసయ్య వచ్చాడు. ఎప్పుడన్నా గ్రహిస్తూ ఉన్నావా? ఎప్పుడు సైతాను వైపే జీవిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ యేసు వంక చూసినప్పుడు సమృద్ధి జీవం ఆ యేసు ఇస్తున్నాడు అని ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఆలోచన చేయి, ధ్యానము చేయి. ఆ యేసు దగ్గరే దైవీకమైన స్వస్థత, ఆరోగ్యము, విడుదల ఉంది అని ఇప్పుడే నేను ధ్యానము చేయాలి. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం ఇలా పలుకుతూ ఉంది, ఈమె అబ్రహాము పుత్రిక, ఈమె 18 ఏండ్ల నుండి సైతాను బంధకములో ఉంది అని యేసయ్య పలుకుతూ ఉన్నాడు. సైతాను బంధించిన అబ్రహాము పుత్రిక, ఈ దయ్యం పట్టిన స్త్రీ. మానవుడు తన పాపముల వలన ఆరోగ్యమును పాడు చేసుకుంటున్నాడు. తన అజ్ఞానమును బట్టి వ్యాధిని సంపాదించుకుంటున్నాడు. సైతాను ఏలుబడికి తన్ను తాను అమ్ముకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఈ సైతాను మన జీవితంలో ప్రవేశము ద్వారా, ఈ పాపము కట్టుకొనడం ద్వారా ఈ రోగగ్రస్త జీవితంగా మనం మారిపోతూ ఉన్నాం. అందుకే ఈ సైతాను మన యొక్క జీవితంలో ఎక్కువగా ఆ దేవుడి యొక్క ఆనందాన్ని పొందుకోనివ్వకుండా అది ఆటంకము చేస్తూ ఉంది. గ్రహిస్తూ ఉన్నావా? ఈ సైతాను వల్ల, లేక నీ పాప జీవితం వల్ల నీలో నాలో అనారోగ్యము కలుగుతూ ఉంది. ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని ఈ అనారోగ్యము నుండి విడిపించుకుంటామో, సైతాను బంధకము నుండి విడుదల పొందుతామో, అప్పుడు మనము దైవిక స్వస్థత, దైవిక ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటాం. నేటి ప్రపంచంలోని వ్యాధులలో 75% అపవిత్రాత్మ ద్వారా కలుగుతూ ఉన్నాయి. క్యాన్సర్ అపవాది ద్వారా కలుగు వ్యాధి, చికిత్సకు లొంగని వందలాది వ్యాధులు ఈ లోకంలో ఉన్నాయి. అయితే మనం ఎప్పుడు దేవుని బిడ్డలంగా మారుచున్నామో, ఎప్పుడు ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరిస్తున్నామో, అప్పుడు దేవుడు మన వ్యాధులను తొలగించి ఆరోగ్యములు చేకూరుస్తూ ఉన్నాడు అనేది నిజ సత్యముగా ఈరోజు మనము గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితంలో చాలా మటుకి ఆ దేవుడికి దూరమై, సైతానికి దగ్గరై జీవించినప్పుడు ఎలా అవుతాం? అది దేవుడితో ఉండాలని దైవరాజ్యంలో ఉండాలి. దైవరాజ్యం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ వసగే నీతి, శాంతి, సంతోషాలు. ఎప్పుడైతే ఈ నీతిని, శాంతిని, సంతోషం వదిలి పెడతామో ఏం చేస్తూ ఉన్నాం? సైతానుతో ఏకమవుతా ఉన్నాం.
అంటే ఈ సైతాను బంధకములో వలయంలో చిక్కుతా ఉన్నాం. పాపము చేయటం ద్వారా, ఈ లోక ఆశల్లో మునిగిపోవడం ద్వారా, ఈ లోక సంబంధ జీవితము జీవించడం ద్వారా, ఈ లోక జీవితంలోని అన్నీ సమకూరుతున్నాయన్న భ్రమలో బ్రతుకుట ద్వారా సైతాను మనల్ని అలా ప్రేరేపిస్తూ ఉంది. కానీ నీ జీవితం నీ చేతుల్లో ఉందని గ్రహించుకోవాలి. ఎప్పుడైతే నేను నా దేవుడి కొరకు జీవించాలి అన్న ఆలోచన ఉంటూ ఉందో, ఎప్పుడైతే నా దేవుడి కొరకు బ్రతకాలన్న యోచన నాకు ఉంటూ ఉందో, అప్పుడు నేను ఈ సైతాన్ని దూరం పెట్టేస్తా. ఎప్పుడు కూడా దేవుడి ఆలోచన కలిగి ఉంటా. ఆ దేవుడితో జీవించాలన్న ఆశ కలిగి ఉంటా. ఆ దేవుడితో నా జీవితం అన్న ఆలోచనలు జీవిస్తూ ఉంటా. చూడండి ప్రియులారా, మన యొక్క జీవితాన్ని ఎప్పుడైనా కానీ ఒక ఆధ్యాత్మికముగా, లోక సంబంధముగా ఈ రెండింటిలో మనం విభేదము తెలుసుకొని ఈ లోక సంబంధిగా జీవించకుండా ఆధ్యాత్మిక సంబంధిగా జీవించడం ప్రారంభిస్తే అప్పుడు మన జీవితంలో ఈ దైవిక స్వస్థత లభిస్తూ ఉన్నాయి. ఈ రోజున నీవు నేను ఎలాంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాం, ఎలాంటి పాప జీవితంలో కూరుకుపోయి ఉన్నాం, ఒక్కసారి ఆలోచన చేసి ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే నా జీవితంలో ఈ పాపం అనేది ఉంటూ ఉందో, నాకు ఆరోగ్యము లేదు అని ఈరోజు గ్రహించుకో. ఎప్పుడైతే నా హృదయములో, ఆత్మలో పాప జీవితం వదిలిపెట్టేస్తే నేను ఆరోగ్యవంతుడిగా, ఆరోగ్యవతిగా మారిపోతానన్న ఆలోచన నీ జీవితంలో సుస్థిరము చేసుకో. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని మన జీవితంలో ఉన్న ఈ సైతాను బంధకం నుంచి విడిపించుమని, మన జీవితంలో ఉన్న ఈ రోగం నుండి విముక్తి చేయమని ప్రార్థనలో ఏకీభవిద్దాం. తండ్రి అయిన ఓ దేవా, మీ యొక్క దివ్య నామాన్ని ఘనంగా స్తుతిస్తూ ఉన్నాం. స్వస్థత పొందుట ఎలాగో నేర్చుకుంటున్న మమ్ములను ఈ లోక జీవితం, పాప జీవితం, సైతాను జీవితము ద్వారా రోగగ్రస్తంగా మారిపోతున్న మాకు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి, స్వస్థపరచండి. ఎలాంటి రోగగ్రస్త జీవితం ఈ బిడ్డలకున్నా ఎప్పుడు యేసు నామములో స్వస్థత కలిగింపచేసి నీవే మహిమ పొందుకొనుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని కృప, యేసయ్య ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం నీతో నీ కుటుంబం ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.